హలో గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఎలా ఉన్నారు? హ్యాపీగా సెలవు. ఈరోజు హ్యాపీగా సెలవేం లేదు, నా పక్కనే ఉంది. నిన్న జరిగింది చెప్తా, పక్కనే ఉన్నారు కదా వినండి. ఓకే. నిన్న షరీఫ్ గారని ఫోన్ చేశారు. షరీష్మా గారని? షరీఫ్ ఈత ముక్కలట ఊరు. ఓకే ఓకే, షరీఫ్ గారు. ఓకే చెప్పండి. ఈత ముక్కలట ఊరు. ఇక్కడేలేండి, ఒంగోలు దగ్గరే. అయితే హ్యాపీ గారి తెలిసింది, అంతా హ్యాపీ గారితోనే మాట్లాడింది. అయితే ఒక ఈత మనం వేసామంటే అది ఫన్నీగా ఉంటుంది, లాజిక్గా ఉంటుంది, సిమిలీగా ఉంటుంది. అవునా? అర్థం కాలేదండి. మనం ఒక పొడుపు కథ వేసామంటే అది ఫన్నీగా ఉంటుంది. ఓకే. లాజిక్గా ఉంటుంది, ఆలోచింప చేస్తుంది. అవును. అది పొడుపు కథ విట్టాక ఏమనిపిస్తుంది? చిల్లీగా అనిపిస్తుంది. అయ్యో ఇంకేనా మనకు తెలియకపోయింది. అవును, ఎగ్జాక్ట్గా అదే అవుతుందండి. అయితే అతను ఏమంటాడంటే షరీఫ్ గారు అర్థపర్థం లేకుండా ఆన్సర్ ఇచ్చారు ఆయన. తెలియకపోతే తెలియదని చెప్పాలి కదా. ఓకే. వాదించొద్దు కదా. అవును. అంటాడు, టమాటన్ అంటాడు, టీ షర్ట్ అంటాడు. పిల్లలు చూడరా మామ అంటే పిల్ల తల్లిని చూసి వచ్చారట. ఇలాంటివన్నీ మాట్లాడతారా అండి లైవ్ లో? ఓకే, నేనైతే చూడలేదులేండి, ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను వింటున్నాను. అయితే చూడండి, వీడియో చూడండి. ఓకే, డెఫినెట్గా చూస్తానండి. అయితే నేను ఏమన్నానంటే, శుభ్రంగా ఉన్నప్పుడు నేను నల్లగా ఉంటాను, ఓకే. మురికిగా ఉన్నప్పుడు నేను తెల్లగా ఉంటాను. ఈ క్వశ్చన్ నన్ను కూడా అడిగారు, కానీ నాకు తెలియదని ఆన్సర్ చెప్పానండి. మనము తెలియకపోతే తెలియదని ఒప్పుకుంటాం. ఎంత చదువుకున్నా చదువు కాదు ముఖ్యం, అందరికి సంస్కారమే కావాలి. తెలియదని ఒప్పేసి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాడు, 70 ఏళ్ళు వచ్చినా మనకు తెలియని చాలా ఉంటాయి. అవును. అయితే అతను అంటాడు, టీ షర్ట్ మురిగ్గా ఉన్నప్పుడు మురిగ్గా ఉంటుంది, వాటితోనే అన్నమాట. దీనికి సిల్లీగా ఏంటి మంచిగా లాజిక్గా ఆలోచిస్తే బ్లాక్ బోర్డు. మనం రాసినప్పుడు మురిగ్గా ఉండదా? ఉంటుంది. మనం తుడిచేసాక నీట్ గా ఉండదా? అర్థం కాలేదండి, మళ్ళీ చెప్తారా? ఇప్పుడు మనం నేను శుభ్రంగా ఉంటాను అంటే బ్లాక్ బోర్డు ఏంటి? క్లాస్ లో రాగానే నీట్ గా ఉంటుంది పోయింది. అవునా? మురిగ్గా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను అంటే ఏంటంటే, మురిగ్గా ఉన్న మనం అంతా రాసేసాక మనకి ప్రాక్టీస్ అంతా తెల్లగా అయిపోదా బోర్డు? ఓకే, అవునండి. అసలు లాజిక్గా ఆలోచించాలి, అది ఫన్నీగా తీసుకోవాలి. చివరికి చిల్లీగా లేదా? అవును. నేను ఇంత ఆలోచించి మేము క్వశ్చన్ వేస్తే దాన్ని చికెన్ అంటాడు, మటన్ అంటాడు, ఏదో తర్వాత 2 సార్లు కోపం అంటుంది, ఒక్కసారి రా అంటుంది అని మొన్న ఎవరో వేశారు ఒక ఆవిడ. ఓకే. నిన్న హ్యాపీగా అడిగిన దానికి ఆన్సర్ ఏంటో మీకు తెలుసా? అయితే ఆ ఆన్సర్ నేను చెప్తాను, గోంగూర అని. అయితే ఇది కూడా నేను సృష్టించింది కాదు, అనసూయ తెలుసుగా, జబర్దస్త్ అనసూయ. ఒక దాంట్లో కావలిస్తే వాట్సాప్ మీకు పెట్టమంటే పెడతారు, తను వేసిన కొడుకు కదా. ఓకే ఓకే. ఇవన్నీ మేము ఇంత చూసుకుని చేసుకుని వేస్తే టీ షర్ట్ అంటాడు, మటన్ చికెన్ అని రారా అంటాయి. మనం ఇచ్చిన పదంలో ఉండాలి మనం. అవునా? నేను ఇచ్చిన పదంలో మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. అవునవునులేండి. నువ్వు ఏ కూర వండినా నన్ను రారా అంటుందంటే అసలు అర్థం లేదు కదా. అవునవును. ఇది చిన్నగా తీసుకున్న కొంచెం హ్యాపీగా వేసి నేను మీకు చెప్పాలి, ఇవాళ హెల్త్గా వస్తే బాగుంది. నిజంగా హ్యాపీ గారి ప్లేస్ లో నిన్న మెర్సీ గారు ఉంటే అసలు ఒక ఆట ఆడుకుంటూ అనిపించింది ఆ మనిషి. అయ్యో, అలా అనిపించింది. అసలు ఆవిడెవరో ఈ సామెత వేసింది, అది ఇది అన్నాడు. చూడండి. ఓకే, నేను చూస్తానండి, డెఫినెట్గా. నేను చూడలేదు నిన్న లైవ్ ప్రోగ్రామ్, నేను ఒకసారి చూస్తాను. లేదు, నిన్న వీడియోస్ ఉన్నాయి కదండి యూట్యూబ్లో, నేను చూస్తాను. ఒకసారి చూసి నేను మీతో రేపు మాట్లాడతాను దీని గురించి. భయపడిపోయారు అంతే తప్ప హ్యాపీ గారికి మాటలు దాకా రాదు. అవునవునండి. ఏ ప్రోగ్రామ్ కదా, అదే ప్లేస్ లో ఎక్స్పీరియన్స్ తనకన్నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా
ఓకే, నేను చూస్తాను ఒకసారి, చూసి రేపు దీని గురించి నేను మీకు చెప్తాను. చెప్పడానికి చేశాను నేనైతే ఈ రోజు ఏ పోలుస్తుందో ఎట్లా ఇలాంటి వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకంటే అయ్యయ్యో మీరేంటండి అలా అంటున్నారు? ఎవరో ఇప్పుడు 100లో ఒక్కళ్ళు మాట్లాడారని చెప్పి మనం మాట్లాడేదాన్ని మనం మార్చుకుంటామా? లేదు కదా. మీరు ఇలా క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి మేము ప్రిపేర్ అవ్వకుండా మేము రిలాక్సింగ్గా వచ్చేస్తున్నాం. నేను ఎంత నీట్గా అడిగాను క్వశ్చన్. ఓకే అండి, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్దాం, డెఫినెట్గా చెప్దాము. బట్ మీరు అలా అవునవునండి. ఏమనుకోకండి, ఉన్నది ఉన్నది చెప్పాను. చిచి ఉన్నది ఇప్పుడు మీరు ఫీల్ అయ్యారు కాబట్టి చెప్పారండి. ఎందుకంటే ఆ కాలంలో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా. తప్పకుండా అండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అదే హ్యాపీగా చెప్పొచ్చు నేను, తన చిన్నపిల్ల మీకన్నా. అవునండి, తనకి చెప్పకూడదు, మీకే చెప్పాలి, మెచ్చిగా రావాలని బాగా నేను వెయిట్ చేశాను. అయ్యయ్యో డెఫినెట్గా అండి, నేను డెఫినెట్గా వీడియో చూస్తానండి. రేపు దాని గురించి మాట్లాడదు, ఎందుకంటే నేను చూడకుండా ఏం మాట్లాడలేను కాబట్టి. బట్ మీరు హట్టారు కాబట్టి మా తరపు నుంచి కూడా వీఆర్ రియలీ సారీ. నిజంగా మీరు ఈ క్వశ్చన్స్ పొడుపు కథలు ఇవి అడుగుతున్నారని చెప్పి మేము రిలాక్సింగ్గా వచ్చేస్తున్నాం లైవ్కి. మేము లేదంటే లైవ్కి ముందు ఎతికేస్తూ ఉంటాం మేము క్వశ్చన్స్. ఏంటంటే మీ ఛానల్ కోసం కేటాయించామంటే కేవలం రిలాక్స్ అవ్వడం కోసం. ఇంకేమన్నా నాకు లాభం ఉందా? లేదండి, కేవలం నేను రిలాక్స్ నాకు మీతో మాట్లాడే ఏదో ఛానల్లో మాట్లాడాలి అనిపిస్తుంది కదా. అవునవునండి, ఎందుకంటే ఎంత పనిలో ఉంటా. అవునండి, నేను అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటానండి. నేను చూస్తానండి, చూసి నేను దీని గురించి రేపు మాట్లాడతాను, అందుకే చెప్తున్నాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను మీకు లైవ్ రాదు, కానీ రానప్పటికీ కూడా మీరు టైంని చూసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్ తీసుకొని మా డి ఛానల్ వచ్చే ప్రతి ప్రోగ్రామ్కి మీరు కాల్ చేస్తున్నారు. మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి అని చెప్పి మేము చాలాసార్లు చెప్పాము. నిజంగా మీకు ఏదో ప్రాఫిట్ వచ్చేదానికి కాదు. అవునవునండి, మాట్లాడడం కోసమే చేసేది. ఓకే అండి, నేను నిజంగా ఇలాంటివి మేము రిపీట్ అవ్వకుండా చూస్తామండి. వీఆర్ రియలీ సారీ. అంటే వాళ్ళ తరఫున వాళ్ళు అదే అండి, మాది తప్పు లేనప్పటికీ కూడా మీరు డిసప్పాయింట్ అయ్యారు కదా. అదే అండి, తప్పకుండా నేను చూస్తానండి. అది చూస్తే మీరు ఇంతలా బాధపడుతున్నారంటే నేను ఒకసారి చూస్తాను, ఓకేనా. మరి ఈరోజు క్వశ్చన్ లేదంటున్నారు మీరు. ఇది బాధ కూడా అనరు, దీన్ని ఇంత అర్థం చేసుకోలేకుండా ఉన్నారేంటి అని అనిపిస్తోంది. అవునవును, అర్థమైందండి. నాకేంటండి బాధ, కాల్ చేయడం మానేస్తే నా బాధ నా బాధ పక్కన పడేసి నా పని నేను చేస్తాను. చూడండి మీరు అలా మాట్లాడకూడదు, తప్పు కదా. మేము హట్ అవుతాం, తర్వాత మేము హట్ అవుతాం. థ్యాంక్ యూ, మీరు రాసుకుంటున్నారు వచ్చారు, అది బాగుంది. ఓకే అండి, ఈరోజు మరి క్వశ్చన్ ఏంటి? మీరు కాసేపు బాధని లేకపోతే వాళ్ళ అన్నయ్య పక్కన పెట్టేద్దాం, ట్రాష్ డస్ట్బిన్లో పడేసేద్దాము. మనం ఇప్పుడు చక్కగా మాట్లాడేసుకుందాం. మరి క్వశ్చన్ ఏంటి? అసలు నేను క్వశ్చన్ అడుగుదామని ప్రిపేర్ అవ్వాలి, ఇవి అడగాలనే ప్రిపేర్ అయ్యా. ఓ, అవి అడగాలని కాబట్టి కాల్ చేసి ముందు ఎన్ని చెప్పేశారు. తప్పకుండా, నిజంగా నాకు తెలియదు, నిన్న లైవ్ అసలు ఎలా జరిగిందో కూడా తెలియదు. నేను ఇది ఒకసారి చూస్తాను, ఓకేనా. రేపు మీరు కాల్ చేసి క్వశ్చన్ అడగాలి మమ్మల్ని, ఓకే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.